ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత సమాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. హస్తే కురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుసంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైలలింగం శిరసా నమామి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మామూలుగా మాతృదేవోభవ అనేది మొదట చదవాలి, కానీ మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన దైవభక్తి, ఆ తర్వాత జీవితంలో ప్రవేశించిన గురుభక్తి 24 గంటల్లో ఎక్కువగా వీరిద్దరితోటే సహవాసం ఉండటం వల్ల ముందు గురువు దైవాలు వస్తున్నారు. సరే, దాన్ని సమర్థించుకోవడం ఎలా? సమర్థించుకోవడం కదా జీవితాంతం. తల్లి మొదలు, కానీ ఆ తల్లికి జన్మనిచ్చిన వాడు కూడా ఆ పరమాత్మే కాబట్టి ఆయన్ని ముందు తలుచుకోవడమే ధర్మమేమో. పరమాత్మ లేకుండా తల్లి లేదు, తల్లి లేకుండా మనం లేవు. కాబట్టి ఈ సమస్త సృష్టికి తల్లిదండ్రులైనటువంటి వారిని తలుచుకోవడంలో తప్పేం లేదనుకుంటాను. శ్రీశైలం 50 సంవత్సరాలుగా నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను తీర్చిదిద్ది నాకు సమస్తాన్ని ప్రసాదించినటువంటి మహాపవిత్ర పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా భూలోక కైలాసంగా భావించబడే మహాక్షేత్రం. ఆ క్షేత్ర దైవాలైన అమ్మ భ్రమరాంబాదేవి, నాన్నగారు మల్లికార్జున స్వామి, నాకు సకల విద్యలు ప్రసాదించిన సాక్షి గణపతి. ఇక్కడ కర్నూలులో నాకు ఇచ్చినటువంటి ఈ ఇంటి దగ్గరలోనే ఒక 100 అడుగుల్లోనే
సాయి మీనాక్షి సుందరేశ్వర దేవాలయం అని ఉంది. చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ప్రతిరోజు కూడా రంగరంగ వైభవంగా పూజా విధానాలు, యజ్ఞ యాగాదులు, ముఖ్యంగా పితృతర్పణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గోశాల ఉంది. ఆ దేవాలయం చూసినప్పుడు అనుకున్నాను, నాకు ఈ స్థలాన్ని ఇవ్వడంలో, ఇక్కడ ఉండమని నిర్దేశించడంలో గురుదేవులైన సాయినాథుల వారు నాతో పాటు వచ్చారు. ఎందుకంటే శ్రీశైలంలో ఉన్నటువంటి సాయిబాబా మందిరానికి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆ మందిరంలో ఉన్నటువంటి సాయినారాయణుడు నా కోసమే వెలిశాడని నేను భావిస్తాను. అంతటి అనుబంధం ఉంది. ఒక 2-3 సంవత్సరాలు అందులో సేవ చేసే భాగ్యం ఇచ్చాడు. ఆ తర్వాత ఇక మీ అందరికీ తెలుసు, భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు. వారందరినీ విడిచి నేను రావడానికి ఏమైనా ఇబ్బంది పడతానేమో అని వారు నాకంటే ముందే ఇక్కడికి వచ్చి కొలువై ఉండి వారి పద సన్నిధిలో నాకు ఒక స్థలాన్ని ఇచ్చి ఆశీర్వదించారేమో అనిపిస్తుంది. గురు ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగే నిన్నొక బాబాగారు ఒక లీల చూపించారు. నాకు లీలలంటూ ప్రత్యేకంగా ఏం ఉండవు, కోయిన్సైడ్ అవుతుంటాయి. మనం ఏదన్నా అనుకుంటే అదే ఆయన కూడా నిర్ణయించటం. మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఆయన నిర్ణయించి, నేను కూడా దాన్నే అనుకుంటున్నాను, నువ్వు అనుకున్న దాన్ని నేను సమర్థిస్తున్నాను అని చాలా సందర్భాల్లో ఆ కోయిన్సైడ్ సంఘటనలు ఆయన మనని చూస్తూ ఉన్నాడు, గమనిస్తున్నాడు అనడానికి నిదర్శనంగా ఉంటాయి. రేపు 3వ తారీఖు హైదరాబాదులో మొత్తం 3 సత్సంగాలు ఉన్నాయి. 3 ఒక సత్సంగం, 4 ఒక సత్సంగం, 3వ తారీఖు సాయంత్రం మళ్ళీ ఒక సత్సంగం. అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 4 దాకా, 5 దాకా ఆ ఎల్బీ నగర్లోని కదిజ్ఞాసి ఆశ్రమంలో ఒక కార్యక్రమం, మన కృష్ణ ఆనందంగా జీవించడం ఎలా అనే ఒక దాని మీద ఒకరోజు కార్యక్రమం పెట్టాడు. అది అయిపోయిన తర్వాత సాయంత్రం 6:30కి బాచ్పేయిలో రాంబాబు గారు ఒక సత్సంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మరుసటి రోజు 4వ తారీఖున కదిజ్ఞాసి ఆశ్రమంలోనే ఈ హిందూ మతం విద్వేషాలకు దూరంగా ఎలా ఉంది, ఎలా ఉండాలి అనే దాని మీద ఒక కార్యక్రమం, ఒక సత్సంగం ఉంది. ఒకేసారి ఇన్ని సత్సంగాలు ఉన్నప్పుడు మైండ్ కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఒక సత్సంగానికి ఇంకొక సత్సంగానికి ఒక 2-3 రోజులు గ్యాప్ ఉంటే, కనీసం ఒకరోజు గ్యాప్ ఉన్నా, అంటే ఈరోజు చెప్పిన సత్సంగ ప్రభావం పడకుండా ఉండాలి అంటే మళ్ళీ రేపటి సత్సంగాన్ని రేపు తయారవచ్చు. ఈరోజంతా ఈరోజు జరిగిన సత్సంగం మీద ఉంటుంది మైండ్. ఆ రోజే 2 ఉంటే ఈ సత్సంగ ప్రభావం దాని మీద ఉండవచ్చు. ఇలా ఇబ్బందిగా ఉంది అనుకుంటూ 3వ తారీఖు రాంబాబు గారు ఏర్పాటు చేసిన సత్సంగంలో ఏ సత్సంగం చెప్పాలి, ఎలా ఇంకొకటి తయారైతే అది వచ్చి ఉదయం మీద పడుతుందో, ఉదయం వెళ్ళి రాత్రి మీద పడుతుందో అనుకుంటూ, సరే దాని గురించి పట్టించుకోకుండా ముఖ్యంగా ఈ 3వ తారీఖు ఆనందంగా జీవించడం ఎలా, దాంట్లో అరిషడ్ వర్గాలను ఎలా జయించాలి అనే దాని మీద తయారయ్యాను బాబా దయతో. ఆ మరుసటి రోజు మత విద్వేషాలకు, హిందూ మతం దూరంగా అనే దానిని కొద్దిగా తయారయ్యాను, బాగానే ఉంది. రాంబాబు గారి సత్సంగాన్ని నిన్న తయారవుదామని సబ్జెక్ట్ ఏమి చేయాలని పాత పుస్తకాలన్నీ తీస్తూ ఉంటే, ఎక్కడో ఒక చోట భగవద్గీత సాయి సచ్చరిత్ర లేదా భగవద్గీత బాబా గారి జీవన విధానం, ఈ రెండింటికి బాగా కోయిన్సైడ్ అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. బాబా గారి ప్రబోధమంతా గీతానుసారంగానే ఉంటుంది.
బాబాగారి జీవిత విధానమంతా గీతను అనుసరించే ఉంటుంది. అందుకనే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అని కూడా అనుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్లో ఆయన కృష్ణుడి కోసం కట్టిన మందిరంలో కృష్ణుడి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వేదిక మీద ఆయన కూర్చొని నేనే కృష్ణుడిరా అని చెప్పాడు. కాబట్టి ఈ టాపిక్ మీద మాట్లాడితే బాగుంటుందని నేను ఇదే టాపిక్ని మళ్ళీ రాసుకుంటూ శ్లోకాలన్నీ రాసుకుంటూ ఆ శ్లోకాలకు సచ్చరిత్రలో ఏ ఏ అధ్యాయాలు ఎక్కడెక్కడ సరిపోతాయి అనేది తయారు చేసుకుంటూ ఉన్నాను. సాయంత్రం పూట ఎప్పుడూ రాంబాబు ఇంతవరకు నాకు ఫోన్ చేయలేదు. ఫస్ట్ టైం ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ ఇక్కడ జరిగే సత్సంగంలో నాదొక రిక్వెస్ట్ అన్నాడు. ఏమిటి బాబు అంటే, మీరు షిరిడీలో బాబా గారికి భగవద్గీతకి కోయిన్సైడ్ చేస్తూ సత్సంగం చెప్పారు. అది చాలా అద్భుతంగా వచ్చిందండి. కాబట్టి ఆ సత్సంగాన్ని అంటే గీతకు అన్వయిస్తూ సచ్చరిత్రని సాయినాథుల వారి జీవితాన్ని ఇక్కడ చెప్తే బాగుంటుంది అన్నాడు. ఒక క్షణం నాకు ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది. ఓహ్, ఇది బాబాగారి సంకల్పమా? రాంబాబా గారి దగ్గర నుంచి ఈ మాట వినకపోతే నాకు అనిపించింది ఇది చెప్తే బాగుంటుందని. ఓకే, వెళ్ళి చెప్పేవాడిని. కానీ విచిత్రంగా సాయినాథుల వారు కూడా ఈ విషయం మీదనే చెప్పమని ఆయన కూడా అనుకోవడం, ఆయనే అనుకోవడానికి నిదర్శనం రాంబాబు గారికి కూడా ఇదే ఆలోచన రావడం. ఆ ఆలోచన ఇచ్చిన వారెవరు? ఇద్దరికీ ఒకే ఆలోచన వచ్చిందంటే అది దైవ సంకల్పం. బూటి గారికి శ్యామకి ఇద్దరికీ ఒకే కళ వచ్చింది కనుక అది దైవ సంకల్పం అనిపించి అదే విషయాన్ని రాంబాబు గారికి చెప్పాను. అదే తయారవుతున్నాను. ఇది మీది నాది కాదు సంకల్పం, మన గురుదేవులైన సాయినాథుల వారిది అని చెప్పడం జరిగింది. ఎందుకో ఈ లీల మీకు చెప్పాలనిపించి చెప్పాను. ఇక ఆది సాయి భక్త విజయం, ఆది పాండురంగ విజయం అని నేను ఒకప్పుడు పాండురంగ భక్తుని నేను కూడా బాగా, ఇప్పటికి కూడా పండరి నన్ను లాగుతూ ఉంటే బలవంతంగా నేను నా గురుదేవుడి దగ్గరికి వెళ్ళి వస్తుంటాను. నేను నీ వైపు చూడనయ్యా, నీ వైపు చూస్తే నువ్వు లాగేస్తావు. అలాగే దత్తాత్రేయ స్వామిని పంపించేశాను, నీ వైపు చూస్తే నువ్వు నన్ను లాగేస్తావు, నా గురువుని మర్చిపోయేలా చేస్తావు. చాలామంది సాయి భక్తులు దత్త మార్గంలోకి వెళ్ళి బాబాను వదిలేసి దత్తాత్రేయ స్వామిని పట్టుకొని ఆయన ఉపాసనలో తరించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేం తప్పు కాదు. దత్తాత్రేయుడే సాయినాథుల వారు. ఇక్కడ సాయినాథుల వారి రూపంలో కన్నా దత్తస్వరూపంలో ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాడు. అక్కడ ఇంకా అద్భుతమైనటువంటి దివ్య లీలలు శక్తులు కూడా దర్శనమిస్తాయి. కాబట్టి మానవుడికి ఏ రూపం బాగుంటే ఆ రూపంపై వెళ్ళిపోతాడు. ఎక్కడ లీలలు బాగా జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోతాడు. అది మానవ సహజం. ఆ విధంగా పాండురంగడు కూడా తక్కువవాడు కాదు కదా. బాబాగారి కంటే ముందు ఉన్న స్వరూపాలు, బాబాగారిలాగే భక్తుల్ని విపరీతంగా ఆకర్షించి ప్రేమించిన స్వరూపాలు, బాబాగారి కంటే ఇంకా అందంగా తయారైన స్వరూపాలు. కాబట్టి లాగేస్తారు. అందుకని పాండురంగాన్ని దత్తాత్రేయ స్వామిని పక్కన పెట్టేశాను. ఎందుకు పెట్టేశానంటే, ఏమయ్యా మీ గురించి అందరూ చెప్తారు, మీ గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నా గురుదేవుడైన సాయిబాబా గారి గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి నేను నా గురువు గురించి ఇంకా చెప్పాల్సింది ఉంది. కాబట్టి మీ ఇద్దరికీ నమస్కారం, కాస్త దూరంగా ఉండండి అని దూరంగా పెట్టడం జరిగింది. ఆ విధంగా ఆది పాండురంగ భక్త విజయం అనే గ్రంథాన్ని చదివిన తర్వాత అటువంటి లీలలే సాయినాథుడి జీవితంలో జరిగాయి. పాండురంగడి వలె సాయినాథుల వారు కూడా భక్తులతో కలిసిమెలిసిపోయి జీవించేవారు. ఇప్పటికీ కూడా ఇదిగో నిన్న కూడా లీల చూపించాడు కదా, నేను ఉన్నాను అని మనతో మాట్లాడుతున్నట్టుగానే
అనుభవాలు ఇస్తూ ఉంటాడు కదా. ఆయన కూడా భక్తులకు సేవ చేశాడు, ఈయన భక్తులకు సేవ చేశాడు కదా. అందుకని ఆది సాయి భక్త విజయం అని ఎందుకు నేను బాబాగారి భక్తుల కథలు చెప్పకూడదు? వారు ఏ విధంగా బాబా మార్గంలో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించారు, ఏ విధంగా కొంతమంది భక్తులు మోక్షాన్ని పొందారు అనేది ఎందుకు చెప్పకూడదు? భక్తులతో బాబా ఏ విధంగా ఆటలాడుకున్నాడు అని చెప్పకూడదు అనే సంకల్పంతో ఈ ఆది సాయి భక్త విజయం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మహల్సపతి గారి గురించి చెప్పుకున్నాం, ఆ తర్వాత శ్యామ గారి గురించి చెప్పుకున్నాం. ఈరోజు నానాసాహెబ్ చాందోర్కర్ గురించి చెప్పుకుందాం. ఇవన్నీ మీకు తెలిసిన కథలే. సాయి భక్తులకు తెలియందే ఉంది, అన్నీ తెలుసు. ఒకప్పుడు అంటే ఏమీ తెలియదు. భరద్వాజ మాస్టర్ గారు వచ్చే వరకు సాయిబాబా గురించి ఎవరికి తెలియదు. ఆయన చెప్పిందే వేదం. ఆయన చెబుతుంటేనే అందరికీ బాబా అంటే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. మనకంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సముద్రం లాంటి సాయితత్వంలో కొన్ని లక్షల అలలు ఉన్నట్టుగా ఉన్నాయి సాయి భక్తులుగా. ఆ లక్షల కోట్ల అలల్లో మాలాంటి వాళ్ళం కూడా ఒక అల. కొంతమంది సత్సంగాలు చెప్పేవాళ్ళు ఉంటే, కొంతమంది సేవా కార్యక్రమాలు చేసే ఉంటే, కొంతమంది మందిరాలు కడుతూ ఉంటే, ఈ విధంగా అనేక రకాల సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. సాయి నామం చెప్పేవాళ్ళు కొంతమంది, సత్యవ్రతాలు చేయించేవాళ్ళు కొంతమంది, పారాయణాలు చేయిస్తున్న వాళ్ళు కొంతమంది, షిరిడీకి తండోపతండాలుగా సాయి భక్తుల్ని తీసుకుపోతున్న వాళ్ళు కొంతమంది. ఇలా అనేక విధాలుగా సాయి భక్తులు ఉన్నారు. అయితే సాయి తత్వం తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉండవచ్చు. ఆ తక్కువ మందిలో కూడా సాయి తత్వాన్ని రకరకాలుగా తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా భావించే వాళ్ళు ఉన్నారు. సరే, అవన్నీ వారి వారి సంస్కారాలను బట్టి ఉంటే తప్పులేదు. నానాసాహెబ్ చాందోర్కర్ బాబాగారి దగ్గరికి వచ్చిన గొప్ప గొప్ప భక్తులందరూ నానాసాహెబ్ చాందోర్కర్ ద్వారా బాబా గురించి తెలుసుకొని పరిగెత్తుకొని వచ్చిన వాళ్ళే. రాధాకృష్ణ అయి, కాకాసాహెబ్ దీక్షిత్, హేమాడ్ పంత్, దాసగన్ మహారాజ్, ఇంకా వీళ్ళకంటే గొప్ప భక్తులు ఎవరున్నారు? వీళ్ళందరూ నానాసాహెబ్ చాందోర్కర్ ద్వారా బాబా గురించి విని పరిగెత్తుకొని వచ్చి బాబా దగ్గరే వారి జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. అటువంటి ఒక గొప్ప భక్తుడు సాయితత్వ ప్రచారంలో దాసగన్ మహారాజుతో పాటు పాలు పంచుకున్న మహానుభావుడు నానాసాహెబ్ చాందోర్కర్. ఎంతోమంది సాయి భక్తుల్ని బాబా దర్శనం చేసుకునేలాగా వారిని ఉత్తేజపరిచి వాళ్ళని బాబా దర్శనానికి పంపించిన నానాసాహెబ్ చాందోర్కర్ని మాత్రం బాబా గారు మాత్రమే పిలిపించుకున్నారు. ఆయనే పిలిపించుకున్నాడు. ఒకసారి రెండుసార్లు కాదు, వచ్చే వరకు వదిలిపెట్టకుండా వెంటపడి మరీ పిలిపించుకున్నారు. అలా వెంటపడి పిలిపించుకున్న భక్తుడు మరొకళ్ళు లేరు బాబా భక్తుల్లో, నానాసాహెబ్ చాందోర్కరే. ఎంత ప్రేమో, ఎంత రుణానుబంధమో కదా. చాలాసార్లు పిలిచిన తర్వాత వచ్చాడు. వచ్చి బాబాను చూసి ఆశ్చర్యపోయాడు. మొదట ఒక ఫకీరు కదా, బిచ్చగాడు కదా, నన్నెందుకు పిలుస్తున్నాడు, అసలు నన్ను పిలవడం ఏంటి, నా ద్వారా ఏమన్నా పని సాధించుకోవాలనుకుంటున్నాడేమో, నేను పెద్ద కలెక్టర్గా ఆఫీస్లో ఉంటున్నాను కదా అనుకున్నాడు. ఏదైనా స్వార్థంతో పిలుస్తున్నాడేమో అనుకున్నాడు. వచ్చిన తర్వాత బాబాను చూసి, ఆయన ఉన్న ప్రదేశాన్ని చూసి, ఆయన వేషభాషలు చూసి, ఈ ఫకీర్ గారికి నేను చేయాల్సిందే ఉంటుంది, అయ్యయ్యో ఎంత తప్పుగా భావించాను, అయినా నన్నెందుకు పిలిచాడు అని ఆశ్చర్యపోయి నిలబడితే, ఏం నానా ఎన్నిసార్లు పిలిస్తే కానీ రావాలనిపించలేదా అన్నాడు. లేదు బాబా, పని ఒత్తిడి వల్ల రాలేకపోయాను అన్నాడు నీళ్లు నములుతూ.
అది కాదులే, ఒక పకీరు పిలిస్తే నేను రావడం ఏమిటి అని అనుకుని ఉంటావు. తెలియదు ఆయనకి, అంతర్యామి కదా. అదే అనుకున్నాడు మనసులో, అదే చెప్పాడు. గుండె గుబేలు మంది. ఇక్కడ కూర్చుంది మామూలు ఆయన కాదు, సర్వజ్ఞుడైన యోగి సామ్రాట్ అనేది అర్థమైపోయింది. ఫకీరు వేషంలో ఉన్నాడు. నేను గుర్తించలేకపోయాను, అహంకారంతో తప్పుగా అనుకున్నాను. బాబా క్షమించండి అన్నాడు. పర్లేదు పర్లేదు, లోకంలో ఎంతోమంది అధికారులు ఉన్నారు, నిన్నే ఎందుకు పిలిచాను అనుకున్నావు అన్నాడు. సమాధానం లేదు నానాసాహెబ్ చందోర్కర్ దగ్గర. మళ్ళీ నీళ్ళు నములుతున్నాడు. నీకు నాకు అనేక జన్మల రుణానుబంధం ఉంది. ఆ రుణానుబంధం నువ్వు మర్చిపోయావు, నేను మర్చిపోలేదు. అందుకే నిన్ను పిలిపించాను అని అన్నాడు. అప్పుడు అర్థమైంది. బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు, క్షమించమని ప్రార్థన చేశాడు. అప్పుడు వస్తూ ఉండు అప్పుడప్పుడు అని చెప్పాడు. సరే నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అప్పటికి అది ఒక అనుభవం. అంటే అతని మనసులో ఉన్నటువంటి భావాలను చెప్పి తాను సర్వజ్ఞుణ్ణి అని తెలియచెప్పాడు. అలాగే గత జన్మ రుణానుబంధాన్ని గుర్తుంచుకొని పిలిపించానని చెప్పి ప్రేమస్వరూపుడు నిరూపించుకున్నాడు. ఆ తర్వాత నానాసాహెబ్ చందోర్కర్కి ఇంకా బాబా గారి గురించి ఆలోచనలు వస్తున్నాయి. ఎవరు, ఏమిటి, ఎందుకు, ఇలా. ఆ సందర్భంలోనే బ్రిటిష్ వాళ్ళు నానాసాహెబ్ చందోర్కర్ గారిని ఒక ప్రాంతంలో వ్యాధులు ముదురుతూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రజలందరికీ టీకా వేయాలి, వాళ్ళు వేసుకోమంటున్నారు, మీరు వెళ్ళి ప్రజలను ఒప్పించి వేయండి. వాళ్ళు వేసుకోవాలంటే మొదట వాళ్ళందరి ముందు మీరు టీకా వేసుకోండి, అప్పుడు వారి భయం పోతుందని చెప్పారు. నానాసాహెబ్ చందోర్కర్ గుండెలో రాయిపడింది. ఆ టీకా వేసుకుంటే ఏమవుతుందో అని ప్రజలందరితో పాటు ఆయనకు కూడా భయమే ఉంది. ఆయన కూడా మనిషే కదా. కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అతని సేవకుడు చెప్పాడు, ఏమండి బాబా గారని షిరిడీలో ఉన్నారు కదా, ఆయన సిద్ధపురుషుడు అన్నారు కదా, మీరు ఆయన్ని ప్రార్థన చేసుకోండి, ఆ టీకా ఏమీ కాదు అని అంటే అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ ధైర్యం వచ్చి బాబాను ప్రార్థన చేసుకొని కాపాడమని టీకా వేసుకున్నాడు. ఏమీ కాలేదు. అప్పుడు బాబా ఆశీర్వాదంతో తాను రక్షించబడ్డాను అని అనుకున్నాడు. ఆయన బాబాని ప్రార్థన చేసి వేసుకున్నాడా, బాబా దగ్గరికి వెళ్ళి అడిగి ఏం కాదు వేసుకో అంటే వేసుకున్నాడా, ఈ రెండిట్లో ఏదో ఒకటి నిజం అనుకోండి. నాకైతే గుర్తున్నంత వరకు ప్రార్థన చేసి వేసుకున్నాడు. ఏమీ కాదు వేసుకో అని బాబాకు చెప్తే, బాబా చెప్తే వేసుకుంటే మరి మిగతా ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ ఎవరు అభయం ఇవ్వాలా? నానాసాహెబ్ చందోర్కర్ ఇవ్వాలి, ఏమీ కాదు అని చెప్పి. సరే ఏమీ కాదు అనేది బాబా చెప్పడం వల్ల ఏమీ కాలేదా, నిజంగా టీకా ఏమి ఇబ్బంది లేనిదా? ఇవన్నీ ఇలా ఉంటాయి. ఏదైతేమి అతని మనోదౌర్బల్యం అనేది బాబా ఆధారంగా తొలగిపోయింది, ధైర్యంతో వేసుకున్నాడు, ఏమీ కాలేదు. అదొక అనుభవం. రెండో అనుభవం, హరిశ్చంద్ర అనే గుట్ట మీద నానాసాహెబ్ చందోర్కర్ ఉద్యోగ రీత్యా వెళ్ళినప్పుడు తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి, ప్రయాణం ఇంకా ఉంది, పైన సూర్యనారాయణుడు ప్రచండంగా వెలిగిపోతూ ఉన్నాడు, భయంకరమైన దాహం వేస్తుంది, వెంటనే నీళ్లు దొరకకపోతే చచ్చిపోతాడు. ఆ స్థితి వచ్చేసింది. దాహానికి ఆ శక్తి ఉంది, సమయానికి నీళ్ళు దొరకకపోతే చచ్చిపోతారు. అన్నం లేకపోయినా బ్రతకవచ్చు, నీళ్ళు లేకపోతే బ్రతకలేరు. అప్పుడు మళ్ళీ బాబా గారి జ్ఞాపకం వచ్చారు. బాబా మీరే కాపాడాలి నన్ను అన్నాడు. వెంటనే ఒక భిల్లుడు ప్రత్యక్షమై, అదిగో ఆ బండ కింద నీళ్ళు ఉన్నాయి, తాగు అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తే నీళ్ళు ఉన్నాయి, తాగి పక్కన చూస్తే ఎవరూ లేరు, భిల్లుడు లేడు. బాబా ఇంతకంటే ఏం నిదర్శనాలు కావాలి? అయిపోయింది. సంపూర్ణంగా బాబా భక్తుడు అయిపోయాడు. బాబాపై సంపూర్ణ విశ్వాసం వచ్చేసింది. ఆ విధంగా నానాసాహెబ్ చందోర్కర్ని బాబా గారు అనేక అనుభవాలనిచ్చి
తన భక్తి యందు అతనికి సంపూర్ణమైన విశ్వాసం కుదిరేలా చేశాడు. మొదటి రోజుల్లో నానాసాహెబ్ చందోర్కర్ తోటి బాబాగారు గంటలు గంటలు మాట్లాడేవాడు. ఆ అదృష్టాన్ని, ఆ భాగ్యాన్ని పొందిన మహానుభావుడు నానాసాహెబ్ చందోర్కర్. ఆ తర్వాత బాబా ఎక్కువగా మాట్లాడలేదు, 1-2 మాట్లాడేవాడు అంతే. ఆ రోజుల్లో భగవద్గీత గురించి బాగా అనేక వ్యాఖ్యానాలు చదివి ఉన్న నానాసాహెబ్ చందోర్కరు బాబాగారి పాదాలు ఒత్తుతూ గీతా శ్లోకాలు వల్లవేసుకుంటున్నాడు. బాబాగారు సరిగ్గా తద్ధిద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః అనే శ్లోకంగాడు వచ్చేసరికి ఆగమన్నాడు. ఏం చేస్తున్నావు అన్నాడు. గీతా శ్లోకాలు వల్లవేస్తున్నాను అన్నాడు. ఏం శ్లోకం అన్నాడు. మీకు తెలియదులే బాబా, అది భగవద్గీత కదా అన్నాడు. పర్లేదులే, చదువు నేర్చుకుంటాను అన్నాడు. ఈ శ్లోకాన్ని గట్టిగా చదివాడు. గీత మొత్తంలో ఒక గురువును ఆశ్రయించి జ్ఞానం పొందాలి అని చెప్పిన ఏకైక శ్లోకం ఇదే. గురువు పేరు తత్వదర్శనగా గురువు, ఆ గురువు పేరు వచ్చిన శ్లోకం ఇదే. అక్కడే ఆపాడు. దాన్ని బట్టే బాబాగారు సమర్థ సద్గురు అని తెలుస్తుంది. ఆ శ్లోకం అంతా చదివాడు. దాని అర్థం నీకు తెలుసా అన్నాడు. తెలుసు బాబా అన్నాడు. ఏది నాకు చెప్పు అన్నాడు. దాని మొత్తం అర్థం చెప్పాడు. మొత్తం తాత్పర్యం కాదు, ప్రతిపదార్థంతో సహా చెప్పు అన్నాడు. బాబాగారికి ప్రతిపదార్థం అనేది కూడా తెలుసా? ఆశ్చర్యపోయాడు. మొదటి ఆశ్చర్యం. ఒక్కొక్క పదానికి అర్థం చెప్తున్నాడు. ప్రణిపాత అన్నాడు, అంటే నమస్కారం. నమస్కారం అంటే ఏమిటి అన్నాడు. నమస్కారం బాబా, మేము అందరం చేస్తున్నాం కదా అన్నాడు. నమస్కారం అలా చేస్తే చాలా అన్నాడు. చాలు కదా బాబా అన్నాడు. దానికి వేరే అర్థం లేదా అన్నాడు. తెలియదు బాబా అన్నాడు. పరిప్రశ్న అంటే ఏంటి అన్నాడు. మేము ప్రశ్నిస్తున్నాం కదా, మిమ్మల్ని ప్రశ్నించి తెలుసుకుంటున్నాం కదా, అలా ప్రశ్నిస్తే చాలా అన్నాడు. అంతే కదా బాబా అన్నాడు. వేరే అర్థం లేదా అన్నాడు. వేరే అర్థం నాకు తెలియదు బాబా అన్నాడు. సేవ అంటే ఏంటి అన్నాడు. ఇప్పుడు మేము చేస్తున్నాం కదా బాబా, ఇదే సేవ. ఇది చేస్తే, ఇలా చేస్తే సేవ అయిపోతుందా, దానికి వేరే అర్థం లేదా అన్నాడు. తెలియదు బాబా అన్నాడు. ఇలా చివరికి అసలు ఆ శ్లోకానికి నాకు ఏమీ తెలియదనే కాడికి తీసుకొచ్చాడు. నిజానికి తెలుసు అనుకున్నాడు బాబా అడిగే వరకు, కానీ ఆయనకి తెలిసింది ఒకటి. కానీ అంతేనా, ఇంకా ఏమి లేదా అంటే ఇంకా ఏముందో నాకు తెలియదు అన్నాడు. ఆ ఏముందో బాబా చెప్పాడు. వాటి యొక్క ఒక్కొక్క పదం యొక్క అంతరార్థాన్ని, పరమార్థాన్ని బాబా చెప్పేసరికి కళ్ళు తిరిగిపోయాయి. ఎదురుగా కూర్చుంది ఫకీరు కాదు నాయన, సాక్షాత్ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అని అర్థమైపోయింది. అలా ఒక అద్భుత అనుభవాన్ని పొందాడు నానాసాహెబ్ చందోర్కర్. ఆ తర్వాత మైనతాయి ప్రసవ వేదన. తన కూతురు 3 రోజుల నుంచి ప్రసవ వేదన పడుతూ చచ్చిపోతుందేమని భయపడుతున్న సమయంలో ఇంట్లో ఊది చూస్తే ఎక్కడా లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చండీ యాగం, రకరకాల యజ్ఞాలు యాగాలు చేయించాడు కూతురు ప్రసవ వేదన సుఖంగా జరగాలని. ఏం ప్రయోజనం లేదు. బాబా గారిని ప్రార్థన చేస్తున్నాడు, బాబా ఊది 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 అని. తన స్నేహితుడి యొక్క కూతురి జ్వరం పోవడానికి తన దగ్గర ఊది లేకపోతే రోడ్డు మీద ఉన్న మట్టి తీసి పెట్టి తగ్గిపోతుంది పో అని చెప్పినటువంటి సంపూర్ణ విశ్వాసం కలిగిన నానాసాహెబ్ చందోర్కర్ తనకు ఒక కష్ట సమయం, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేసరికి వణికిపోయాడు. భయంలో మనకేం తోచదండి. మనం ఇతరులకు సలహాలు ఎన్నైనా ఇస్తాం, అదే సమస్య మన జీవితంలోకి వస్తే మైండ్ ఎంటీ అయిపోతుంది, ఏమీ తోచదు, పడిపోతాం. వేరే వాళ్ళు చెప్పాలి సలహా. అదే ఇక్కడ జరిగింది నానాసాహెబ్ చందోర్కర్కి. తన భక్తుడు పడుతున్నటువంటి ఆందోళనని గుర్తించాడు సర్వవ్యాపి అయిన సాయినాథుల వారు. వెంటనే ఊది హారతి పాటని ఇచ్చి బావుగిరి బువ్వ అనే అతనికి ఇచ్చి పంపించి నానాసాహెబ్ చందోర్కర్ ఆందోళన తొలగించి కూతురికి సుఖప్రసవం జరిగేలా చేశాడు. ఇదొక అద్భుతమైన అనుభవం నానాసాహెబ్ చందోర్కర్ గారికి. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామివారి అనుభవం. తన సడ్డకుడైనటువంటి దత్తభక్తుడితో కలిసి షిరిడి యాత్రకు వస్తూ ఉంటే మధ్యలో కోపరగాం దగ్గర, గోదావరి నది దగ్గర ఒక దత్తక్షేత్రం ఉందంట. తన సడ్డకుడు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుని వెళ్దామంటే, లేదు లేదు ఆలస్యం అవుతుంది, పద వెళ్ళిపోదాం అని తీసుకొచ్చేసాడు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7 రోజులు 8 రోజులు 9 రోజులు 10 రోజులు 11 రోజులు 12 రోజులు 13 రోజులు 14 రోజులు 15 రోజులు 16 రోజులు 17 రోజులు 18 రోజులు 19 రోజులు 20 రోజులు 21 రోజులు 22 రోజులు 23 రోజులు 24 రోజులు 25 రోజులు 26 రోజులు 27 రోజులు 28 రోజులు 29 రోజులు 30 రోజులు 31 రోజులు 32 రోజులు 33 రోజులు 34 రోజులు 35 రోజులు 36 రోజులు 37 రోజులు 38 రోజులు 39 రోజులు 40 రోజులు 41 రోజులు 42 రోజులు 43 రోజులు 44 రోజులు 45 రోజులు 46 రోజులు 47 రోజులు 48 రోజులు 49 రోజులు 50 రోజులు 51 రోజులు 52 రోజులు 53 రోజులు 54 రోజులు 55 రోజులు 56 రోజులు 57 రోజులు 58
అప్పుడు బాబాగారు అతన్ని బాగా మందలిస్తాడు. నా స్నేహం ఇన్నాళ్ళు చేసి నువ్వు తెలుసుకుంది ఇంతేనా? దత్తాత్రేయ స్వామి నిర్లక్ష్యం చేసేవాడు నా దగ్గర ఏం పొందుతాడు? ఎందుకని? నేనే దత్తాత్రేయుడిని. నన్ను నిర్లక్ష్యం చేసి నా దగ్గర ఏం పొందుతావు? కనుక దత్తాత్రేయ స్వామి నిర్లక్ష్యం చేయడం అనేది దత్తభక్తులకు, సాయి భక్తులకు అస్సలు పనికిరాదు. సాయి భక్తులందరూ దత్తాత్రేయ స్వామి ఉపాసన చేయాల్సిందే, అంగీకరించాల్సిందే. అదే ఇక్కడ చెప్పాడు. ఆ విధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన యొక్క ప్రాముఖ్యతని తెలియచెప్పాడు నానాసాహెబ్ చందోర్కర్ గారి ఉపయోగించుకొని. చివరిగా ఒక ముస్లిం మహిళ బాబా దర్శనానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి తన ముఖానికి ఉన్న ముసుగు తీసినప్పుడు ఆమె సౌందర్యాన్ని చూసి నానాసాహెబ్ చందోర్కర్ ఆశ్చర్యపోయాడు. ఆమెను మళ్ళీ మళ్ళీ చూడాలని ప్రయత్నం చేశాడు. అలా చూస్తే బాగుండదేమని దొంగచూపులు చూశాడు. అది అంతా బాబా గమనించాడు. సర్వజ్ఞుడు, ఇంకా ఎదురుగానే ఉన్నాడు చెప్పాలంటే. అప్పుడు ఆమె వెళ్ళిపోయాక అన్నాడు, ఏమి నాన్న, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? భగవంతుడు కళ్ళనిచ్చింది అందమైన వాటిని చూడ్డానికే. చూడు, తప్పులేదు. కానీ మనసులో ఎటువంటి వికారాలు రాకూడదు సుమా. మనస్సును అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియాలు వాటి పని చేస్తుంటాయి, మనసును కళ్ళలపరచాలని చూస్తాయి. కానీ మనస్సు అనే కళ్ళెంతో ఇంద్రియాలనే గుర్రాలని పట్టి లాగి వాటిని ఎవడైతే సరైన మార్గంలో నడిపిస్తాడో వాడే భక్తుడిగా నిలబడతాడు. జాగ్రత్త అని హెచ్చరించాడు, జ్ఞానాన్ని ప్రబోధించాడు. ఆ విధంగా ఒక స్త్రీ ముఖాన్ని చూసి చెలించిపోయే స్థితిలో ఉన్నటువంటి నానాసాహెబ్ చందోర్కర్ని ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళాడంటే బాబాగారు, ఒక దిగంబరంగా ఉన్న ఒక అవధూత, ఒక స్త్రీ ఆమె దర్శనం చేసుకోవాలని నానాసాహెబ్ చందోర్కర్ ఆశపడుతూ బాబా అనుమతి అడిగితే ఇవ్వలేదు. ఆ మానసిక స్థితి లేదు అతనికి, చెలించిపోయే స్థితి ఉంది. కాబట్టి తిరిగి అతనికి అనేకమైన సాధనలు చేసిన తర్వాత, జ్ఞానం వృద్ధి చెందిన తర్వాత, స్త్రీ పురుష భేదం నశించిపోయిన తర్వాత ఆ యొక్క అవధూత దర్శనానికి వెళ్ళడానికి అనుమతించాడు. వెళ్ళి ఆమె దర్శనం చేసుకున్నాడు, ఆమెను పూజించాడు, సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. అయినా నిశ్చలంగా పవిత్రంగా ఉన్నాడు. బాబాగారి భక్తుల్లో ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం పడిపోయి ఉండొచ్చు, ఇప్పుడు మనం బలహీనంగా ఉండొచ్చు, ఇప్పుడు మనం తప్పులు చేస్తూ ఉండవచ్చు. కానీ ఆయన పాదాలు పట్టుకొని గట్టిగా ఉంటే ఖచ్చితంగా ఆ బలహీనతల నుంచి మనల్ని ఉద్ధరిస్తాడు. గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతికి తీసుకెళ్తాడు. స్థితప్రజ్ఞతను ప్రసాదిస్తాడు, పవిత్రతను ప్రసాదిస్తాడు. పవిత్రత రావాలి. జీవితంలో మనం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవాలి, పాపాల నుంచి విముక్తి పొందాలి. జీవితాంతం పాపంలో, తప్పుల్లో ఉండడం కాదు సాయిభక్తుడిగా ఉండడం అంటే. ఈ విధంగా నానాసాహెబ్ చందోర్కర్ గారిని ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ ఒక ఉన్నతమైన మానసిక స్థితిని ప్రసాదించాడు. అటువంటి నానాసాహెబ్ చందోర్కర్, బాబా నుంచి అనేక అనుభవాలు పొందిన నానాసాహెబ్ చందోర్కర్ తన కుటుంబంలో జరిగిన అనేక విషాదాలు, అంటే మనవడు చనిపోయాడు, అల్లుడు చనిపోయాడు, కూతురు పిచ్చిదైపోయింది బాధతోటి, ఈ కష్టాలను చూసి బాబా దగ్గరకు వచ్చి బాబా మీద కాస్త అలిగి కూర్చున్నాడు. ఒక రకంగా బాబా మీద కోపం కూడా వచ్చి ఉంటుంది. నా జీవితంలో, నీ భక్తుడి జీవితంలో, నిన్నే నమ్ముకున్నవాడి జీవితంలో ఇన్ని కష్టాలా? ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను నమ్ముకుని ఏం ప్రయోజనం అని ఇప్పుడు కూడా చాలామంది భక్తులు అలా బాధపడే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. అలాగే వచ్చి కూర్చున్నాడు. అప్పుడు బాబా, ఏం నానా, ఏంటి అలా కూర్చున్నావు అన్నాడు. ఏముంది బాబా, మీకు తెలియదా? మీ భక్తులుగా ఉన్న మా జీవితంలో ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా? ఎందుకు మీరు మమ్మల్ని కాపాడట్లేదు? అది నాకేం అర్థం కావట్లేదు. అంతా కర్మానుసారంగా జరుగుతుంది, కర్మఫలాలు ఎవరైనా అనుభవించక తప్పదు నాన్న అన్నాడు. ఎందుకు తప్పదు? మీరు ఎన్నోసార్లు మమ్మల్ని కాపాడారు, మమ్మల్నే కాదు ఎంతోమంది భక్తులు మీరు కాపాడడం నేను చూశాను అన్నాడు. అప్పుడు బాబా అన్నాడు, అవి కూడా మీ కర్మానుసారంగానే జరిగాయి. అంటే కాపాడబడటం కూడా మీ కర్మలోనే రాయబడి ఉంది. అలా కాపాడబడ్డం కూడా కర్మలోనే ఉందిరా బాబు. బాబాగారు కాపాడాలంటే కాపాడిన విధం రహస్యం ఇప్పేశాడు ఆయన. నేనేమీ చెయ్యట్లేదు, మీ కర్మానుసారంగానే అన్నీ జరుగుతున్నాయి. మీరు నా భక్తులుగా ఉంటూ నా సేవ చేసుకుంటూ, లేదా
ఇతర ప్రాణికోటికి సేవ చేస్తూ సంపాదించుకున్న పుణ్యఫలం మీ దగ్గర బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ను తీసి మీ కర్మఫలాలను తొలగిస్తున్నాను అంటే అర్థం ఏంటి? అంతా మీదే. లేదు, బ్యాలెన్స్ ఏమీ లేదు, నేను కూడా ఏం చేయడానికి ఏం లేదు. లేదా నిజంగా అంటే ఉంది. ఏమిటి? మళ్ళీ బ్యాలెన్స్ని పెంచుకోవడం అంటే ఏంటి? పుణ్యకర్మలు మళ్ళీ ఎక్కువగా చేయాలి. చాలామంది ఏం చేస్తారు, కష్టాలు వచ్చేటప్పుడు చెలించిపోతారు, ఇంకేం చేయరు, ఎంటీగా ఉండిపోతారు. పారాయణాలు చేస్తున్నాం కదండి అంటారు. పారాయణాలు చేస్తుంటారు, మనసు పారాయణ మీద ఉండదు, బాబా మీద ఉండదు. బాబా ఎప్పుడు ఆశీర్వదిస్తాడా, ఎప్పుడు కష్టాలు దొరుకుతాయో దాని మీద ఉంటుంది, చంచలంగా ఉంటుంది, ఏకాగ్రత ఉండదు. అంతేకాదు, మరి ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనలో ఉన్నటువంటి బలహీనతలు, దుర్బుద్ధి ఏదైతే ఉందో వాటిని మార్చుకోకుండా పారాయణాలు చేస్తూ ఉంటాం, యాత్రలు చేస్తూ ఉంటాం, కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. నీలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, నీలో కొన్ని తప్పులు ఉన్నాయి, అలాగే నువ్వు చేసిన గత పాపాలు ఉన్నాయి, వాటికి పశ్చాత్తాపం జరగలేదు, ఇంకా దుర్మార్గ బుద్ధి వదలలేదు, పాపాలు చేయడం మానుకోలేదు, ఇతరులను బాధ పెట్టడం మానుకోలేదు, స్వార్థం మానుకోలేదు, ఈర్ష్యాద్వేషాలు మానుకోలేదు. ఈ గుణాలు ఉన్నాయి. ఇవి బాబా నిన్ను ఆశీర్వదించగా అడ్డుపడుతున్నాయి. మరి ఇంతకుముందు ఇవన్నీ ఉన్నా కానీ కాపాడాడు కదా, అప్పుడు కాపాడడానికి బ్యాలెన్స్ ఉంది. పూర్వజన్మ బ్యాలెన్స్, ఈ జన్మ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు బ్యాలెన్స్ నిల్లు. ఏమైనా చేద్దామంటే బ్యాలెన్స్ లేదు అక్కడ. పోనీ ఆయనే ఇద్దామా అంటే నీ తప్పులు సర్దుకోవట్లేదు, నీ పాపాలు మానివేయలేదు, పూజా పునస్కారం మీద ఏకాగ్రత లేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కర్మలు తొలగట్లేదు, బాబా ఏం చేయట్లేదు. కాబట్టి ఒకసారి మన మనసును మనం పరిష్కరించుకోవాలి, మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. అరిషడ్ వర్గాల్లో ఏమన్నా ఉన్నాయా? ఇంతకుముందు ఏమైనా తప్పులు పాపాలు చేసామా? అన్నీ కప్పిపుచ్చుకొని మంచి వాళ్ళ నటిస్తున్నామా? నటిస్తున్నాంలేండి. మరి వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరగాలి. పశ్చాత్తాపంతో పాప పరీక్షలను చేసుకోవాలి. అరిషడ్ వర్గాలతో ప్రవర్తిస్తుంటే వాటిని పూర్తిగా నిర్మూలించుకోవాలి, మనసును పవిత్రపరచుకోవాలి. ఇవి జరిగిన తర్వాత పారాయణ, జపం, తపం, ధ్యానం, బాబాను ప్రేమించటం చాలా తీవ్రంగా జరుగుతుంది, అద్భుతంగా ఉంటుంది. పవిత్రమైనటువంటి మనసులో నుంచే మహాశక్తి ఉద్భవిస్తుంది. కాబట్టి నేనేమి చేయట్లేదు, అంతా మీ కర్మానుసారంగానే జరుగుతుంది. ఇంకో విషయం నాన్న, నేను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడడానికి ఇక్కడ ఉన్నానని అనుకుంటే దానికోసమే మీరు ఇక్కడికి వస్తుంటే రావద్దు, మానేయండి అని చెప్పాడు సాయిరాం.